యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ మెగా కాంబినేషన్ లో రూపొందిన సినిమా సలార్. ఈ సినిమాపై ఆరంభం నుంచే భారీ అంచనాలున్నాయి. అంతకంతకు ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి తప్ప ఎక్కడా తగ్గలేదు. దీంతో ఈ సినిమాకు బిజినెస్ కూడా ఒక రేంజ్ లో జరిగింది. బాహుబలి సినిమా నుంచి వివిధ ఏరియాల్లో రేట్లు పలకడం మరో విశేషం. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు 350 కోట్ల పైగా బిజినెస్ జరగడం గమనార్హం. ప్రతి ఏరియాలోనూ టార్గెట్లు పెద్దగానే ఉన్నాయి. ప్రీ రిలీజ్ హైప్ భారీగా ఉన్నప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలకడగా ఒక వారం పాటు భారీ వసూలు సాధిస్తే తప్ప ఆ టార్గెట్లు అందుకోవడం అంత తేలిక కాదు. ఇంతకీ ఏ ఏరియాలో సలార్ సినిమా టార్గెట్ ఎంత ఉందో తెలుసుకుందాం. ముందుగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నైజాం ఏరియాలో రికార్డు స్థాయిలో 65 కోట్ల బిజినెస్ చేసింది సలార్ సినిమా. అంటే తెలంగాణ వరకే గ్రాస్ వసూలు 100 కోట్లు దాటాలన్నమాట. ఇంకా ఆంధ్ర ఏరియాలో కూడా నైజాం ధీటుగా బిజినెస్ జరిగింది. అక్కడ కూడా హక్కులు 62 కోట్లు పలికాయి. అలాగే సీడెడ్ హక్కులు 24 కోట్లు తెచ్చిపెట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో సలార్ సినిమా 150 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇక్కడ మాత్రమే ఈ సినిమా 250 కోట్ల మేర గ్రాస్ రాబట్టాల్సింది. ఇంకా సౌత్ ఇండియాలో మిగతా రాష్ట్రాల్లో 50 కోట్ల బిజినెస్ చేసిన సలార్ సినిమా. అలాగే హిందీ వర్షన్ హక్కులు 75 కోట్లు పలికాయి. అలాగే ఓవర్సీస్ రైట్స్ మరో 75 కోట్లు పలికాయి. మొత్తంగా సలార్ సినిమా థియేట్రికల్ బిజినెస్ 350 కోట్ల మార్కును టచ్ చేసింది. ఈ టార్గెట్ అందుకోవాలంటే సలార్ సినిమా ఫుల్ రన్ లో 600 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ రాబట్టాల్సింది. ఈ సినిమాకు హైప్ దృష్ట్యా టాక్ బాగుంటే ఈ టార్గెట్ మరి పెద్ద కష్టమేమి కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.